మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ, కృతజ్ఞత పండుగ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. దేవుని పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించడమే క్రిస్మస్ పండుగ. అది ఒకరోజు కాదండి, ఎల్లప్పుడూ దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. 103వ కీర్తనలో దావీదు అంటాడు, నా ఆత్మమా ప్రభుని స్తుతించు, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామంను సన్నుతించండి. ఆయన చేసిన ఉపకారములు వేనిని మరువకండి. ఆయన మీ వ్యాధులనెల్లా కుదురుస్తాడు, మిమ్మల్ని సమాధిలోంచి కాపాడుతాడు, మీ జీవితాన్ని శుభములతో నింపుతాడు. ఆయన మోషేకు తన ప్రణాళికలు నెరిగించాడు. మీరు ఆయనని స్తుతించినట్లయితే గరుడ పక్షిలాగా యువకుని వలె ఎల్లప్పుడూ శక్తి సంపన్నులుగా ఉంటారు. 103వ కీర్తన మీరు చదివితే ఏంటంటే, దేవునికి కృతజ్ఞత తెలిపేవాళ్ళు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు అని. ఆయన చేసిన మేలులు ఒక్కటి కూడా మరవకూడదండి. ప్రతి ఒక్కదానికి ఈరోజు మరి సంవత్సరంలో చివర కదా, 2025 అన్ని మేలులకి, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు చేసిన మేలులకి ఆయనకి కృతజ్ఞత తెలుపుదామండి. మీ కుటుంబంలో, మీ బంధువుల్లో, మీరు పనిచేసే చోట చాలామంది అకస్మాత్తుగా మరణించి ఉండొచ్చు కదండి. ఏరోప్లేన్లో మరణించిన వాళ్ళు, బస్సులో మరణించిన వాళ్ళు, అమెరికాలో కానీ ఎంతోమంది హార్ట్ అటాక్స్ 30+ వాళ్ళకు వస్తున్నాయంట. అమెరికాలో కూడా ఎక్కువ సడన్గా క్యాన్సరు, సడన్గా కిడ్నీ ఫెయిల్ అయిపోవడము, అనేక మంది ఆ విధంగా. కానీ మనం చూడండి, ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాం కదా, ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎక్స్పిరేషన్, అది కూడా ఒక శ్వాస నిశ్వాస అనుకుంటా. అది కూడా దేవుని కృప అండి. ఒక్కసారి ఊపిరి పీల్చుకొని ఊపిరి విడవడం. ఎందుకంటే ఆ ఊపిరిలో జీవం ఉంది, ఆ జీవం దేవునిది అన్నమాట. ఆయనకి వందనాలు చెప్పాలి. ఈరోజంతా మీరు కుటుంబంగా దేవునికి వందనాలు చెప్పండి, ఎప్పటికీ చెప్తూనే ఉండండి. క్రిస్మస్ పండుగ అంటే దేవుని పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించడం అండి. ఎందుకు అనంటే, ముందు భూలోకం లేదండి, పరలోకం మాత్రమే ఉంది. దేవుని యొక్క ఆలోచనలలో మనం ఉన్నామన్నమాట. మన కొరకే ఆయన భూమిని సృజించారు, మన కొరకే సూర్యచంద్ర తారకల్ని సృజించారు, మన కొరకే సముద్రంలో ప్రాణులు, భూమి మీద వృక్షాలు, జంతువులు అన్నీ మన కొరకే అండి. అంతా సృజించి అప్పుడు మా పోలికగా మానవుడు మమ్మ పోలి మాలాగా ఉండాలని మట్టిని తీసుకొని శరీరాన్ని చేసి తన శ్వాసను ఊదారు. అప్పుడు మానవుడు జీవం గలవాడయ్యాడు. ఆయనకి తోడు నీడని ఆయన ఎముక తీసి అవ్వం చేశారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి, మీరు పెక్కుమంది పిల్లల్ని కని భూమి అంతా వ్యాపించండి, పరిపాలించండి. ఆకాశ పక్షులు, సముద్రంలో చేపలు, భూమి మీద ఉన్న సమస్తాన్ని రాజుగా, మనల్ని రాజుగా చేశారు. పరలోకం ఆయన పరిపాలిస్తూ భూమి మనకిచ్చారని 115వ కీర్తన 16లో ఉంటుందండి. మనల్ని చూసుకుంటే, సపోజ్ నన్ను నేను చూస్తే, తల్లి కడుపులో నన్ను ఎంత చక్కగా సృజించారు, పరలోకంలో నన్ను ఎంతగా సృజించారు. 139వ కీర్తనలో దావీదు అంటాడనమాట, నాలో ప్రతి అణువణువు నువ్వే సృజించావు ప్రభా. అమ్మ కడుపులో నా దినములు ప్రారంభం కాకముందే నువ్వు పరలోకంలో వాటిని లిఖించి ఉంచావు. మన ఎవరికి పుట్టాలి, మన ఈ లోకంలో ఏం పని చేయాలి అన్నీ కూడా లిఖించి, తర్వాత అమ్మ కడుపులో మనల్ని ఆత్మగా పరలోకంలో సృజించి, అమ్మ కడుపులో శరీరాన్ని చుట్టి మనల్ని సురక్షితంగా బయటికి తీసుకొని వచ్చారు. 22వ కీర్తన 9లో దావీదు అంటాడు, తల్లి కడుపులో నుంచి నన్ను సురక్షితంగా బయటికి తీసుకొని వచ్చావు.
అందుకే బైబిల్ గ్రంథాన్ని చదవాలండి. చదివినప్పుడు దేవుడు ఎంత ప్రేమమయుడు అని మనకు అర్థమవుతుంది అన్నమాట. నా కొరకే ఈ భూమిని, నా కొరకే ఈ జంతువులు, నా కొరకే సూర్యచంద్ర తారకలు నన్ను ఎంత అత్యద్భుతంగా సృజించారు. ఒక మానవుణ్ణి ఎవరైనా సృజించగలరా అండి? ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇది అని చెప్తున్నారు. ఏ ఆర్టిఫిషియల్ది దేవుని సృష్టి కాదండి. జీవం ఉన్నది దేవుని సృష్టి. జీవం ఉన్న మనము తన పోలికగా ఆత్మగా మనల్ని సృజించారు. అలాగే జీవం ఉన్న జంతువులు, జీవం ఉన్నటువంటి వృక్షాలు. జీవం లేనిది ఆర్టిఫిషియల్ ఇమిటేషన్ స్టఫ్ అంతా కూడా డెవిల్ నుంచే. కాబట్టి దాని మీద మనం అసలు ఆధారపడకూడదు. మనం దేవుని మీద ఆధారపడాలి. మనకి దేవుడు కదా జీవవృక్షం యేసుప్రభు, జ్ఞానాన్ని ఇచ్చే వృక్షం కాదు. అందుకే అవి తినొద్దు అని చెప్పాడనమాట. దేవునికి వందనాలు చెప్పండి. ఈరోజు మీ పిల్లలు, మీరు, మీ భర్త, భార్య జీవం కలిగి ఉన్నారు. అంతేకాదండి, యేసుప్రభు మన కొరకు సిలువలో మరణించారు. ఆయన రక్తంతో మనం కడగబడ్డాము. ఆయన ఆత్మని మనకిచ్చారు. ఆయన మనలో నివసిస్తూ ఉన్నారు. మన మీద ఆయన ముద్ర ఉంది అన్నమాట. మనం పరలోక తండ్రి పిల్లలు. ఎఫెసీ 2:19 ఉంటుంది. పరలోక తండ్రి కుటుంబ సభ్యులుగా మనం ఉన్నాం. ఆయన మన కొరకు జన్మించి ఇంత సృష్టి చేసిన తర్వాత మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. పాత నిబంధనలో అనేక ఆజ్ఞలు. వాటిని పాటించమని చెప్పినప్పుడు మన సొంత శక్తితో మనం పాటించలేం. మనందరం కూడా ఫెయిల్ అయిపోయినాం అన్నమాట. మానవులందరూ కూడా పాపం చేసి దేవుని మహిమ కోల్పోయారు. అప్పుడు మరలా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. మన స్థానంలో ఆయన సిలువలో మరణించడానికి, మన పాపం అంతా తన మీద వేసుకొని 2 కొరింథీ 5:20 ఉంటుంది. యేసు ప్రభు నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు. కానీ దేవుడు మన పాపం ఆయన మీద వేసి ఆయన నీతిని మనకిచ్చి మన కొరకు ఆయనని పాపంగా చేశాడు. యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించాడు. ఆయనను విశ్వసించి ప్రతి వ్యక్తి కూడా నాశనం చెందక రక్షణ పొందాలి అని చెప్పానమాట. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చారు, కానీ ఖండించడానికి, శిక్షించడానికి రాలేదు. ఒక గొర్రె పిల్లలాగా, దేవుని గొర్రె పిల్లగా మన కొరకు సిలువలో మరణించారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలండి. నా స్థానంలో నీవు మరణించావు. నా పాపం నువ్వు తీసుకొని నీ నీతిని నాకు ఇచ్చావు ప్రభా. నా రోగం నువ్వు తీసుకొని నీ ఆరోగ్యాన్ని నాకు ఇచ్చావు. నా శాపం నువ్వు తీసుకొని అబ్రహాం దీవెనలు నాకు ఇచ్చావు. నాకు పరిశుద్ధాత్మనిచ్చావు. వందనాలు చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉంటాయండి. ఆరోగ్యంలో కూడా మరణం వరకు వెళ్ళాను నేను కూడా, కానీ అక్కడి నుంచి మళ్ళా కాపాడారు. ప్రొద్దున 33వ కీర్తన చదువుతున్నప్పుడు 33లో ఉంటుందండి, దేవుని పట్ల భయభక్తులు గల వారికి ఆయన అనేక మేలులు చేస్తాడు, వారిని మరణం నుండి తప్పిస్తారంట. వారి యొక్క అసువులు అంటే వాళ్ళ ప్రాణాలని, ఊపిరిని ఆయన కాపాడుతాడంటండి. దేవునికి వందనాలు చెప్పండి. మీరు ఇంత అన్నం తింటున్నారా? వందనాలు చెప్పండి. మీరు నడుస్తున్నారా? కాళ్ళు బాగున్నాయా? వందనాలు చెప్పండి. కాళ్ళు బాగలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నం తినలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డబ్బంతా సంపాదించుకొని, కొంతమందికి దేవుడే లేరండి. అసలు డబ్బే దేవుడు అనమాట. నేను చెప్తాను, మంచం మీద ఇన్ని రోగాలతో పడుకొని మీరు అలా చూసుకోండి. మీ యొక్క సొమ్ములు, చీరలు, మీ కార్లు, ఇల్లు దేని కొరకు? దేవుడు లేని జీవితం ఎందుకండి? ఇప్పుడు నేను ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి వస్తే నేను ఎక్కడికి వెళ్తాను? 2 స్థలాలు ఉన్నాయి, 2 మార్గాలు. ఒకటి యేసు ప్రభు నడిచిన మార్గం, యేసే మార్గం పరలోకానికి, శ్రమల మార్గం, సిలువ మార్గం, నీతి మార్గం, ప్రేమ మార్గం. ఇంకొకటి సాతాన్ మార్గం, విశాలమైన మార్గం. మత్తయి 7:13 ఉంటుంది అన్నమాట. అందరూ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. వ్యభిచారం చేసి, హత్యలు చేసి, తాగుడు, అన్ని శరీరంతో ఏమేమి కోరుకున్నాయో శరీరం అంతా చేసి అందరు వెళ్ళొచ్చు అనమాట. ఇంకా అక్కడేం కండిషన్స్ ఉండవు. కానీ అక్కడ పోయిన తర్వాత ధనికుడు కాలుతూ ఉంటాడు కదండి.
లూకా 16లో మంటల్లో కాలిపోతుంటాడనమాట. సొలొమోను రాజు కూడా సింహాసనం మీద కూర్చొని అన్ని కన్నులు కోరినవి, శరీరం కోరిన కోరికలన్నీ తీర్చుకుంటాడు. చివర్లో వృద్ధుడైనప్పుడు ఉపదేశకుడు ప్రసంగి రాస్తాడు, అంతా వ్యర్థమే. చివరికి ఒక మంచి సలహా ఇస్తాడనమాట. ఒకరోజు నీ కళ్ళు కనపడవు, నీ పళ్ళు ఊడిపోతాయి, నీ చెవులు ఏం వినపడవు, నీ కాళ్ళు చేతులు వణుకుతుంటాయి, మంచం మీద ఉంటావు అనమాట. తర్వాత నీ శరీరం వేరైపోతుంది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, భగవంతుడు అన్నిటికీ కూడా తీర్పు తీరుస్తాడు. నరుని ప్రధాన ధర్మం ఇది. నాకు చాలా ఇష్టమైందండి, ఎక్కువ మార్లు చెప్పాలనిపిస్తుంది. ఉపదేశకుడు ప్రసంగి అనమాట. 12, 13, 14 వచనాలు. 12, 13, 14 అలా గుర్తుపెట్టుకోనండి. నరుని ప్రధాన ధర్మం, మిమ్మల్ని ఎందుకు సృజించాడు అంటే ఒకే ఒక దాని కొరకు, ఒక్కటే ధర్మం. అదేంటంటే మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు పాటించండి. భయపడడం అంటే వణకడం కాదండి, దేవుణ్ణి గౌరవించండి. నీ సృష్టికర్తను గౌరవించడం, ఆయన ఆజ్ఞలు పాటించండి. నరులు చేసిన పనులు మంచి కావచ్చు, చెడ్డవి కావచ్చు, రహస్యమైనవి చాలా ఉంటాయండి. కానీ భగవంతుడు వాటి అన్నిటికీ కూడా తీర్పు తీరుస్తాడండి. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు, రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా ఆయన తీర్పు తీర్చడానికి అన్నమాట. ఆ తీర్పులో మనం గెలవాలండి. మహిమ కిరీటాన్ని పొందుకోండి అంటాడు పేతురు అనమాట. 1 పేతురు 5:4లో జీవ కిరీటాన్ని పొందుకోండి, ఇస్తారు దేవుడు అంటారు పౌలు అనమాట. ప్రకటన 2:11లో నీతి కిరీటం అంటాడు. 2 తిమోతి 4లో ఆయన తిమోతికి లేఖ రాస్తూ, నా కోసం ఆ నీతిమంతుడు న్యాయాధిపతి అయిన దేవుడు నా కోసం నీతి కిరీటాన్ని సిద్ధం చేసి ఉంచాడు. నాలాగే ఆయన కొరకు జీవించిన వాళ్ళందరి కొరకు ఒక ఎండ్ ఉంటుంది. 2 మార్గాలు గుర్తుపెట్టుకోండి, 2 మాటలు గుర్తుపెట్టుకుంటే, ఈ భూమి మీద ఉండడానికి రాలేదు మనం. అసలు భూమే ఉండదు తెలుసా, భూమి కాలిపోతుంది. అది ప్రారంభమైంది లాస్ ఏంజల్స్ నుంచి. 2 పేతురు 3 మీరు 7 నుంచి చదవండి. భూమి అంతా కాలిపోతుంది అనమాట. పంచభూతాలు దగ్ధమయ్యే రోజు వస్తుంది, ప్రభు దినం అన్నమాట. మనం పరలోకం నుంచి ఒక పని కొరకు ఈ భూమి మీద పంపబడ్డాము. భూమి మీదకి పని ముగించి మళ్ళీ వెళ్ళిపోవాలి. యేసు ప్రభులాగా దేవుడిచ్చిన పని చేసి వెళ్ళిపోవాలన్నమాట. కనుక ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలండి, ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ తర్వాత చూడండి 2 మార్గాలు. మొదటి కీర్తనలో ఉంటుంది అన్నమాట 2 మార్గాలని. ఒకటి నీతి మార్గం. నీతి అంతా ఇది నీతి గ్రంథం కాబట్టి ధర్మశాస్త్రం, ధర్మ మార్గం. ఆ మార్గంలో నడిస్తే గమ్యం పరలోకము. అవినీతి మార్గంలో నడిస్తే చీకటి పనుల ద్వారా అన్నీ సంపాదించుకొని చీకటి పనులు చేసేవాళ్ళు. అది అవినీతి మార్గం నరకానికి దారి తీస్తుంది అన్నమాట. దుష్టులు నీతిమంతులు, ఒకటి అప్వర్డ్ డైరెక్షన్, ఒకటి డౌన్వర్డ్ డైరెక్షన్. శరీరం కోరినట్లుగా జీవిస్తే డౌన్వర్డ్ డైరెక్షన్, శరీరం కింద కదా. ఆత్మ కోరినట్లు జీవిస్తే అప్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. దేవుడు బలవంత పెట్టడండి. సామెతల గ్రంథం మీరు చదివితే 2 ఉంటాయన్నమాట. 2 ఉంటాయి, దుష్టులు నీతిమంతులు. ప్రక్కన నీతిమంతుల ఇండ్లు దేవుడు ఆశీర్వదిస్తారు, దుష్టుల ఇండ్లని దేవుడు శపిస్తారు. లంచములతో కట్టబడిన ఇల్లు మంటల్లో కాలిపోతుంది అని రాయబడిందండి. కనుక 2 గమ్యాలు నువ్వు నిర్ణయించుకో, ఎటువైపు వెళ్తావు, అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ డౌన్వర్డ్. కానీ దేవుడు బలవంత పెట్టరండి. ఇక్కడ 2 మార్గాల గురించి రాయబడి ఉందన్నమాట. సో దేవునికి వందనాలు చెప్పి రేపటి నుంచి క్రొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టేటప్పుడు యేసు ప్రభుతో అడుగు పెడదాం. నీతి మార్గంలో యూటర్న్, ఇప్పటి వరకు ఇలా వెళ్తుంటే యూటర్న్ తీసుకొని నీతి మార్గంలో మనం వెళ్ళాలి. దేవునికి వందనాలు చెప్పాలి అన్ని విషయాల్లో. ఇప్పటి వరకు కూడా కాపాడావు, ఇంత పాపంలో ఉంటే కూడా కాపాడావు. నేను అదే అనుకున్నాను. 90 ఏళ్ళలో నన్ను పిలిచినప్పుడు, నా పాపాలన్నీ నాకు చూపించినప్పుడు, ప్రభా నేను చాలా నీతిమంతురాలు అనుకుంటున్నాను, స్కూల్లో టీచర్గా మంచిగా టీచ్ చేస్తున్నాను, నాకు ఎంతోమంది ఫ్యాన్స్, నా స్టూడెంట్స్ వెయిట్ చేస్తారు నా క్లాస్ కోసం,
బయాలజీ జెస్సింత మేడం ఎప్పుడు వస్తారని, పేదవాళ్ళకి సాయం చేసేదాన్ని, చర్చికి వెళ్ళేదాన్ని సండే, చాలా మంచిదాన్ని అనుకున్నాను. కానీ నన్ను నేనే సిన్ ఎస్ఐఎన్ అనమాట, సెల్ఫ్ గ్లోరీ, దేవునితో కనెక్షన్ లేకుండా. దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత కృపగలిగిన దేవుడు నా కొరకు ప్రాణం ఇచ్చాడని నాకు తెలియదండి. అప్పుడు యేసు రక్తం అంటే కూడా తెలీదు, కల్వరి దర్శనం చూపించే వరకు. తర్వాత బైబిల్లో కొంచెం కొంచెం చదువుతుంటే ఎంత గొప్ప దేవుడు, అబ్బా ఎంత గొప్ప దేవుడు అనిపిస్తుందండి. మన కొరకు ఆయన సిలువలో మరణించి మన పాపం ఆయన మీద వేసుకొని ఆయన మరలా సమాధి చేసి సమాధి నుంచి లేచినప్పుడు ఆయన మన కొరకు మరణాన్ని గెలిచాడండి. ఆయన పునరుత్థానము మనందరికీ పునరుత్థానం. ఆయన పరలోకానికి వెళ్ళాడు, మనందరినీ పరలోకానికి తీసుకెళ్తాడనమాట. అందుకే యోహాన్ 14 కూడా మీరు చదివితే, నేను వెళ్ళి పరలోకంలో మీకు ఇల్లు కట్టి మరలా వస్తాను, నేనున్న చోట మీరుండులాగున మిమ్మల్ని నా యుద్ధకు చేర్చుకుంటాను. అది నాకు చాలా టచ్ అయిందండి. మనం అందరం ఆయన దగ్గర ఉండాలని యేసు ప్రభు అక్కడి నుంచి వచ్చి ముందు మన కొరకే భూమిని సృజించాడు, మన పాపములు తన మీద వేసుకొని సిలువలో మరణించాడు. మొదటి రాకడ అందుకొరకు. ఇప్పుడు మళ్ళా వెళ్ళి ఇల్లు కట్టి మీకు పరలోకంలో వచ్చి నేను తీసుకెళ్తా. ఎక్కడికి? మీరు నా దగ్గరే ఉండాలి. తండ్రి, నేను, మీరు మనంతా ఒకే దగ్గర ఉండాలి. పరలోకం మన ఇల్లు. అది మనం అక్కడే పుట్టామా ఆత్మలో. మనం దేవుని బిడ్డలు, దేవుని రాయబారులుగా పంపబడ్డాము ఇక్కడ. కనుక యేసు ప్రభు తండ్రి దేవుణ్ణి చూపిస్తాడు. యోహాన్ 14:10 ఫిలిప్ అడుగుతాడనమాట, తండ్రిని చూపించండి మాకు, అది చాలంటే. అదేంటి ఫిలిప్పు, తండ్రిని చూపించమంటున్నావు ఏంటి? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లయ్యా. నేను మాట్లాడిన మాటలు నావనుకుంటున్నావా? కాదు, మా నాన్న లోపలుండి ఇది మాట్లాడు యేసు అంటే అది మాట్లాడుతున్నాను, ఈ అద్భుతం చేయంటే అది చేస్తున్నాను. నా తండ్రి చెప్పినట్లే, ఈ బోధ నాది కాదు, మా నాన్నది. ఈ క్రియలన్నీ నానేది చెప్తే అది చేస్తున్నా. కనుక నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. మనం చెప్పాలి లోకానికంటే, నన్ను చూస్తే క్రీస్తుని చూసినట్లే అని చెప్పాలి. మనలో యేసు ఉండి మన ద్వారా యేసు పని చేయాలి. ఈ దేహాన్ని ఆయనకి ఆలయంగా ఇచ్చేసేయాలి. ఆయన ఆలయంగా మనం ఉండాలి. మనలో నుంచి ఆయన మాట్లాడాలి, మన ద్వారా క్రియ జరిపించాలి. యేసు ప్రభు అంతటా తిరుగుచు అందరికీ మేలు చేస్తున్నాడు. అపోస్తల కార్యాలు 10:38. ఆయన ప్రతి ఒక్కరికి మంచి చేశాడు కదండి ఈ లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా మనలో ఉండి మన ద్వారా, మన చేతుల ద్వారా ఆయన మంచి చేయాలి, మన నాలుక ద్వారా ఆశీర్వదించాలి, మనలో జీవించాలి. మన పాదాల ద్వారా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తే వెళ్ళాలన్నమాట. అన్ని విషయాల్లో వందనాలు చెప్పండి. మీరు ఒక్కసారి ఆది గ్రంథం నుంచి చివరి వరకు ధ్యానించుకుంటే, ఆది సృష్టి మొదలుకొని నువ్వు నా కొరకు ఎంత పని చేశావు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి సృజించావు కదా ప్రభా. ఆ తర్వాత నా పాపం నాకు 10 ఆజ్ఞలు ఇచ్చారు, ఇలా ఉండండి అని. కానీ మనం ఫెయిల్ అయ్యాం కనుక నరకానికి వెళ్ళాలి. కానీ ఆ మరణాన్ని తప్పించడానికి మన కొరకు ఆయన సిలువలో మరణించారు, బలిగా ఆయన మరణించారు. ఆయన మరణం ద్వారా మనకి పాపక్షమాపణ, ఆయన పునరుత్థానం ద్వారా మనకి పునరుత్థానం. ఆయన పరలోకానికి వెళ్ళారు, మనకి పరలోకం ఇవ్వడానికి. ఆయన అక్కడ గృహాలు నిర్మించి మరలా వచ్చి మనం తీసుకెళ్తారు. మనం ఆయన కొరకు వేచి ఉండాలండి. రెండవ రాకడ చాలా సమీపంలో ఉంది, వేచి ఉండాలి. ఒక సిస్టర్ నన్ను అడుగుతున్నారు మా గ్రూప్లో, అక్క ఒక బ్రదర్ అడుగుతున్నారు, మా తాత ఉన్నప్పటి నుంచి చెప్పారు యేసు ప్రభు వస్తారు, ఇంకా రాలేదేంటి? పేతురు లేఖ చదవండి, 2వ పేతురు లేఖలో చెప్తాడు ఆయన రాకడ ఆలస్యమైంది అంటే అది మన కొరకే. పౌలు కూడా రాస్తాడు తెస్సలోనిక 1వ తెస్సలోనిక, మనం మారాలి అని. పెళ్ళి కొడుకు వచ్చేసాడు, పెళ్ళి కూతురు మనమే. మనంతా షాపింగ్లు చేస్తూ తిరుగుతూ ఉంటే పెళ్ళి కొడుకు
చర్చిలోకి వచ్చాడు అనుకోండి, పెళ్లి కూతురు ఇంకా తిరుగుతూ ఉంటే ఎలా అండి? పెళ్లి కూతురు రెడీగా ఉండి పెళ్లి కొడుకు వచ్చే లోపల ఆమె రావాలన్నమాట. సిద్ధంగా ఉండాలి, మనం సిద్ధంగా ఉండాలి. ఆయన వచ్చాడంటే ఆయనతో పెళ్ళి, ఆ తర్వాత తీర్పు అన్నమాట. కనుక మనం సిద్ధపడి ఉండి దేవునికి వందనాలు చెప్దాం. ఆయన చేసిన మేలులన్నీ తలంచుకొని వందనాలు. కేవలం ఇదిగో ఒక ఇల్లు ఇచ్చారు, వందనాలు. అది ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు, మాకు మంచి ఇల్లు ఇచ్చారు, ఉద్యోగాలు, వీసాలు. ఎందుకండి వీసాలు? ఎక్కడికి పోవడానికి? అమెరికాలో ఏముందని పోవడానికి? ఏముందని, ఇక్కడ ఏమి లేదని పోవడానికి? మనకి వీసా ఎక్కడికి కావాలంటే పరలోకానికండి. గ్రీన్ కార్డు పరలోకానికి. పేదల పట్ల మీరు చూపించే కరుణ, అదే మనకి గ్రీన్ కార్డ్ అండి. మత్తయి 25:31 నుంచి యేసుప్రభు చెప్తారు, తుది తీర్పులో ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టావా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా, రోగులకి సేవ చేసావా, దర్శించావా, చెరసాల్లో ఉన్నవాళ్ళు. అవును అవును అంటే అప్పుడు మనకి వీసా, గ్రీన్ కార్డు, టికెట్ ఇచ్చి పరలోకం నుంచి విమానం వస్తుంది, నూతన యెరూషలేము. యేసుప్రభు మనల్ని అందులో పరలోకాన్ని తీసుకెళ్తాడు. అమెరికాకి ఎందుకండి? ఏముంది అక్కడ? ఇక్కడ దైవభీతితో మన దేవుణ్ణి ఆరాధించుకొని 3 తరాలు ఒక ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది. ఎవరింటికి వెళ్ళినా వృద్ధులు, 2 భార్య భర్తలు, పిల్లలు చూస్తే అమెరికాలో. ఇక్కడ హాస్పిటల్కి పోతే ఎవరు లేరు, బాధ. ఈ లోక సంబంధమైనవి చిన్న పిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్టు. అలా కాదు, సిలువలో నా కొరకు మరణించావు ప్రభా, నీ రక్తంలో నన్ను కడిగావు నాయన, పరలోక తండ్రి బిడ్డలుగా మమ్మల్ని చేశావు, మాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చావు, పరిశుద్ధాత్మనిచ్చావు. మనకి పరిశుద్ధాత్మనివ్వడం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు అని మనకి దేవుడు వేసిన ముద్ర అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లానో మనం గవర్నమెంట్ ఆఫ్ హెవెన్. మన కొరకు పరలోకంలో ఇల్లు కడుతున్నాడు. వందనాలు చెప్పండి. నువ్వు రాబోతున్నావు ప్రభా, వందనాలు. నన్ను పెళ్లి చేసుకుంటావు మధ్య ఆకాశంలో, వందనాలు. ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను ప్రభా, నీకు వందనాలు. అన్ని విషయాల్లో మనకిచ్చిన పరిశుద్ధాత్మని బట్టి నాకైతే అసలైన ఐశ్వర్యం మీరేమనుకుంటారు? బైబిల్ గ్రంథమేనండి. ఇవే మా ఇంట్లో ఉంటాయన్నమాట. కాసేపు బైబిల్ చదవకపోతే ఊపిరిపోయినట్లు అనిపిస్తుంది. అన్ని విషయాల్లో దేవునికి వందనాలు చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా. సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు చూస్తే మా కోసం ఎన్ని మేలులు చేశారు, ఎన్ని ప్లాన్స్ ప్రభా. మా కొరకే భూమిని, ఆకాశాన్ని, జంతువులు, వృక్షాలు సృజించారు. మా కొరకు ప్రభా మీరు దిగి వచ్చి 10 ఆజ్ఞల్ని మాకు ఇచ్చారు తండ్రి. నాయన, మేము ఆజ్ఞల్ని పాటించకుండా పాపం చేసినప్పుడు యేసు ప్రభుని పంపించారు. మా కొరకు మా స్థానంలో ఆయన సిలువలో మరణించారు. మాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చారు, పరిశుద్ధాత్మనిచ్చారు. అయ్యా, మాకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు నాయన తండ్రి. అయ్యా, మా కోసం పరలోకంలో ఇల్లు కట్టి మరలా వచ్చి తీసుకెళ్తాను అని చెప్పారు యేసయ్య. నాయన, ఇవన్నిటినీ బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాను తండ్రి. మీకు చెందినందుకు వందనాలు ప్రభా. అయ్యా, మీ బిడ్డలుగా నాయనా మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, బైబిల్ గ్రంథాన్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి నాయన గురువులని బట్టి, సిస్టర్స్ని బట్టి మీకు వందనాలు. అలాగే దివ్యవాణిని బట్టి వందనాలు ప్రభా. క్రొత్త బిల్డింగ్ మాకు ఇచ్చారు, వందనాలు. ఇక్కడున్న ఫాదర్స్, సిస్టర్స్, స్టాఫ్ అందరిని బట్టి మీకు కోట్లాది వందనాలు. యేసయ్యా, మీ పరిశుద్ధ నామంలో నాయనా మీకు వందనాలు చెప్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈరోజంతా కూడా, ఈరోజే కాదు ఎప్పటికీ కూడా దేవునికి వందనాలు చెప్తూ ఉండండి.